మామ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను వీడియోలు చూసి అంత ప్రాఫిట్ ఉంది ఇంత ప్రాఫిట్ ఉంది అంటారు కదా, నీ మాటల్లో నువ్వే చెప్పు. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు, తప్పేం కాదు. సోషల్ మీడియా ఉంది కాబట్టి మనం కూడా చూడాలి. చూసి మెయిన్ ఏమంటే చూడు, తప్పేం లేదు. కానీ నువ్వు లైవ్లో పోయి ఉన్న బండ్ల వాళ్ళతో ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత నువ్వు ఒకసారి నువ్వు డ్రైవ్ చేయి, ఒకసారి నేర్చుకొని డ్రైవ్ చేసుకొని చూసి చూడు. లేదంటే నువ్వు ఇబ్బంది పడతావు. ఆల్రెడీ నీకు కొంచెం నెట్వర్క్ ఉండాలి. ట్రాక్టర్ ఫీల్డ్ ఆల్రెడీ నీకు ఉంటే ఒకవేళ చేయగలవు. లేదంటే బయట కాంపిటీషన్తో చాలా బళ్ళు ఉన్నాయి, అందులో చాలా ఏదో హార్వెస్టరు ఏదో చాలా డబ్బు సంపాదిస్తుంది అంటాం, కానీ సంపాదించే దాని గురించి పక్క. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూసి మీరు ఏదో అనుకొని పోవకండి. అది నిజ జీవితంలో చాలా ఉండదు. మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి మేము అనుకున్నప్పుడు మీరు ఏదైనా మిషన్లు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-2 రోజులు మీరు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయించుకోండి. మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నంత ఈజీగా ఉండదు మిషన్. అంటే ఖచ్చితంగా డ్రైవర్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. పంజాబ్ వల్ల అయితే చాలా కాస్ట్లీగా ఉంటుంది, చాలా మెయింటెనెన్స్ వస్తుంది వాళ్ళకి, ఫుడ్ విషయం అంతాను. అందుకే ఒకసారి మేము డ్రైవర్ లేకపోయినా నేను తోలుకుంటాను, నాకేం ఇబ్బంది ఏం లేదు, పర్లేదు. మెయిన్ డ్రైవర్ లేకున్నా కానీ మనం తోలుకుండదు అట్లా కొంటే తెచ్చుకోవాలి మిషన్, లేదంటే చాలా కష్టము. నేను కూడా బండి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఒక 1 వీక్ నేను కూడా వేరే వాళ్ళ మిషన్లకి వెళ్ళి, యాక్చువల్లీ మాకు ట్రాక్టర్లు ఉన్నాయి ఊర్లో, కానీ నాకు ఇష్టము చూసి, నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం మడిగోజు మిషన్ చూసినప్పటి నుంచి నేను తెచ్చుకోవాలని చెప్పేసి నేను 1 వీక్ వేరే వాళ్ళ మిషన్కి వెళ్ళి, నాకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు, 13 years ఎక్స్పీరియన్స్. నేను వేరే మిషన్కి ఒక వారం వెళ్ళి నేను తెచ్చుకున్న మిషన్, దాని గురించి కొంచెం తెలుసుకొని.